17వ దినపు కూడికలోనికి దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థించేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. దర్శనం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన ఏకీభవిద్దాం. మమ్మల్ని అల్పికిలుగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్తోత్రం దేవా. నేటి ఈ సాయంకాలం వేళ ఈ రీతిగా ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చి ప్రభా మరి ఈ యొక్క ప్రభా మరి శిల్వ ధ్యానాల కూడికల ద్వారా ప్రభా మరి మేమందరము ప్రభా మరి వ్యక్తిగతంగా మా జీవితాలలో ప్రభా నీ వాక్కుల ద్వారా మేము నీకు దగ్గరగా చేరువగలుగుటకు అనేకమైన అంశాలు మా మధ్యలోనికి తీసుకుని వస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ఈ ప్రత్యేకమైన దినాన దేవా మరి పాటల ద్వారా నీవు మహిమ పొందనైన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. దినాన నీ ప్రియ బిడ్డ ప్రభా మరి నిలవబడి నీ యొక్క వాక్కులను విత్తనైనట్టుగా ప్రభా అవి మేమందరం విని ప్రభా మా జీవితాలలో ప్రభా అనుసరణగా పెట్టగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఆసక్తితో రానైన బిడ్డలందరినీ ప్రభా సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ దేవా మరి ఈరోజు జరగనైన ఈ కూడిక అంతటిలో ప్రభా నీ సన్నిధిని మాకు తోడుకొంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మధ్యలో ఉన్న బిడ్డలకు కలిసి పాటలు పాడి దేవుని మహిమపరచుకోవాలని చావందే సిలువలో నీ కొరకే నా కొరకే అన్న పాట పాడుతున్నాను. యేసు చావుందే సిలువలో నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెనో నీ కొరకే నా కొరకే నదివలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నదివలే యేసు రక్తము
సందేహమేలా సంశయమనేలా పాట పాడుతాం. సందేహమేలా సంశయమదేలా ప్రియా యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని ప్రేలు సాగించి చూడు. సందేహమేలా ఆముండ మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, ప్రవహించే రక్తధార నీ కోసమే. కడుగోర హింసనుందే నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా ప్రియా యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరించై సహింపరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహింపరు. నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే. ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలడు. సందేహమేలా సంశయమదేలా ప్రియా యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా ఇందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా. యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా. సందేహమేలా సంశయమదేలా ప్రియా యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధమునందు సంతతిస్తువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధమునందు సంతతిస్తువా. యేసయ్య సహనము
చెంత చేరేది నాడు కలుషులను కడిగి పాట సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలా వలెను
వీళ్ళకు ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. ప్రత్యేకమైన పాటను వినిపించిన శంకరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మధ్యలో నా సిస్టర్ జయ గారు మనకి దినాన్ని అందజేయమై ఉన్నారు.
మరి వారి వాక్యము విత్తక ముందు మన మధ్యలో ఉన్న బ్రదర్ ప్రకాష్ గారు వచ్చి మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. నామానికి స్తోత్రాలు వందనాలు చేసుకుంటాం. మన ప్రభావ ఇంతవరకు ప్రభావ పాడుదలను మేము పరుచుకున్నాం చేస్తాయో అది మన ప్రభావం మన సమయంలోకి వెళ్తున్నప్పటికీ వందనాలు చేస్తున్న ప్రభావ అక్కడ మరి వాక్యం చెప్పుకున్నప్పటికీ ఇక్కడ కావాల్సిన మంచి దైవం శక్తి బలం ఉదయం దయచేసి జీవించి ఆశంత ప్రభావ ఇక్కడ కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించి జీవించమని కావాల్సిన ప్రభావం చేస్తాయో ఆయన దయచేయడానికి మంచి వాక్యం వినపడడానికి సహాయం దయచేయమని తగ్గించుకోండి నామం ఇస్తూ ఎస్ వకీలు బతున్నాడు నామం తండ్రి. స్తోత్రాలండి. మరోసారి దేవుని వాక్యం చెప్పే వాక్యాన్ని దేవుడు నాకు దయచేసినందుకు ముందుగా దేవునికి వందనాలండి. ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి ఆమెకి నాకు వందనాలు చేస్తున్నాను. నేను నినివే పట్టణ విశిష్టత గురించి యోనా ప్రవక్త గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ముందుగా నినివే పట్టణం గురించి మనం తెలుసుకున్నామండి. ఈ నినివే పట్టణం చుట్టూ సుదీర్ఘము 100 అడుగులు ఎత్తుగల ప్రాకారంగా ఆ పట్టణం నిర్మించబడి ఉందండి. దాని వెడల్పు ఎంత ఉందంటే సుమారుగా 3 రథములు ఒకేసారి వెళ్తే ఎంత ప్లేస్ మనకి వస్తుందో అంత ప్లేస్ ప్రాకారం వెడల్పు అంత ఉందండి. ఆ ప్రాకారానికి 150 అడుగుల వెడల్పు 60 అడుగుల లోతు కలిగి ఉన్నదండి. ఇది పూర్తిగా ఒకవైపు నీళ్లతో నిండి ఎంత భయంకరంగా ఈ పట్టణం ఉందంటే పూర్తిగా నీళ్లతోనూ ముసళ్ళతోనూ విష సర్పాలతో ఏర్పాటు చేసి అత్యంత కట్టడమే రక్షణగా ఇది ఉందండి. అంటే దీనిలోకి ఎవరో ప్రవేశించాలన్నా అంత 100 అడుగులు ఎత్తు ఎవరో వెళ్ళలేరు కదండి. ఏ శత్రువు రావడానికి వీలుగా కాకుండా ఆ ప్రదేశాన్ని అంత చక్కగా వాళ్ళు నినివే పట్టణస్తులు నిర్మించుకున్నారు. అది ఏ శత్రువులు లోపలికి రాకుండా వాళ్ళు అంత చక్కగా ఆ పట్టణాన్ని నిర్మించుకున్నట్లు మనకి చరిత్రపరంగా బుక్స్లో చదివారండి. అయితే ఈ అశ్షూరు సామ్రాజ్యానికి కేంద్రంగా నినివే పట్టణం నాశనం చేయాలని దేవుడు యోనాతో చెప్తారు కదండి. అప్పుడు ఇంత ప్రభావం కలిగిన పట్టణం, ఇంత గొప్పగా ఉన్న పట్టణం, ఏ శత్రువు లోపలికి ప్రవేశించకుండా ఉన్న పట్టణాన్ని దేవుడు వాళ్ళ పరిస్థితుల ద్వారా వాళ్ళ దేవుడికి లోబడి జీవించకుండా ఉండటం వల్ల దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని తలంచి యోనాని ఎంచుకుని ఆ పట్టణానికి పంపిస్తారు. 40 రోజులు ఆ పట్టణం నాశనం అయిపోతుందని, కనుమరుగైపోతుందని యోనా చెప్తే ఆ ప్రజలు ఏం చేశారండి, యోనా మాటలు బయట నుంచి వచ్చి చెప్పినా కానీ ప్రవక్త కనుక అతని మాటలు నమ్మారు. అంత గొప్ప పట్టణం అయినప్పటికీ ఆయన చెప్పిన హెచ్చరికల్ని నమ్మారు, విన్నారు, విశ్వసించారు, విధేయత చూపించి నిజంగా ఎంత ఆశ్చర్యం కదండి. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మన జీవితాల గురించి చెప్తే మనం నమ్మం కదా, విశ్వసించం కదా. కానీ అంత పట్టణమైనా సరే యోనా మాటలు నమ్మారు, విన్నారు, విశ్వసించారు, విధేయత కలిగి జీవించగలిగారు. అదేవిధంగా మనం కూడా దేవుని పట్ల దేవుని మాటలు నమ్మి హెచ్చరికలు దేవుడు చేసినప్పుడు బైబిల్లోంచి మనకి హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి కదండి. అవి దైవ సేవకుల ద్వారా చేసినప్పుడు మనం వినాలి, విశ్వసించాలి, దేవునికి విధేయతగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఇంకా మనం యోనా నినివే పట్టణానికి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు లోబడి జీవించి తర్వాత వాళ్ళు 150 సంవత్సరాల వరకు ఎంతో సంతోషంగా సకల సమృద్ధులతో జీవించారని చరిత్ర మనకి చెప్తుందండి. ఇది నినివే పట్టణం గురించి నేను తెలుసుకున్న విషయాలు చెప్పానండి. ఇప్పుడు యోనా గురించి మనం తెలుసుకుందామండి. యోనా ఎవరంటే అమిత్తై కుమారుడు యోనా అన్నమాట. యోనా పేరుకి అర్థము పావురం అని అర్థం వస్తుంది. యోనా ప్రవక్త ఏ విధంగా దేవుని చిత్తం నుండి పారిపోవాలని అనుకున్నాడు కదా. కానీ దేవుడు మరలా యోనాను ఏ విధంగా పశ్చాత్తాపం గుండా నడిపించాడో
మనం ఇప్పుడు తెలుసుకున్నామండి వాక్యం ద్వారా. ఈ ఈ గ్రంథం ఏమి సూచిస్తుందంటే మనిషి దేవుని కనుదృష్టి నుండి తప్పించుకోవడం అసాధ్యం. అదే కదండి, యోనా ఎంత తప్పించుకోవాలనుకున్నా కానీ దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోలేకపోయాడు. మనం ఎంత కాదనుకున్నా, ఎన్ని సాకులు చెప్పినా దేవుడు మన జీవితం ద్వారా తాను చేయాలనుకున్నది తప్పకుండా చేస్తాడు అనే సత్యాన్ని ఈ గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. ఈ యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి కదండి. మొదటి అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే యోనా యొక్క అవిధేయతను గురించి మనకి తెలియజేస్తుంది. రెండవ అధ్యాయం యోనా చేసిన ప్రార్థన గురించి మనకి తెలియజేస్తుంది. 3వ అధ్యాయం యోనా విధేయత మరియు నినివే పట్టణస్థుల పశ్చాత్తాపం గురించి మనకి 3వ అధ్యాయంలో రాయబడిందండి. 4వ అధ్యాయం ఏం రాయబడిందంటే యోనా యొక్క కోపము మరియు దేవుని మందలింపు గురించి మనకి 4వ అధ్యాయంలో రాయబడిందండి. యూదుల చరిత్రలో యోనా గురించి ఒక విశేషమైన సంగతి రాయబడిందండి. ఆ సమయంలో యోనా ఎలీషాకు శిష్యుడిగా కొనసాగినట్లు మనకి కొన్ని గ్రంథాల ద్వారా తెలియబడుతుందండి. అష్షూరు సామ్రాజ్యంలో ప్రపంచాన్ని పాలిస్తున్న రోజుల్లో నినివే ముఖ్య పట్టణంగా మనకు కనబడుతుంది. ఆ పట్టణమస్తులు ఎలా ఉన్నారంటే ఆ పట్టణానికి కలిగి ఉన్న స్థితిని బట్టి వాళ్ళు ఎంతో గర్వంగా, అంటే ఆ గోపురాన్ని ఎవరు శత్రువులు రాకుండా ఉండడానికి అలా కట్టుకున్నారు కదండి. అది దాన్ని బట్టి ఎంతో గర్వంగా ఉండేవాళ్ళు. మమ్మల్ని ఏ సైనికులు వచ్చి ఏమీ చేయలేరు, మాకు మేమే అన్నట్టు ఎంతో గర్వంగా ఆ పట్టణస్తులు ఉన్నారు. పొందుకున్న విజయాన్ని బట్టి, చాలా పొరుగు దేశాల్లో పొందుకున్న విజయాన్ని బట్టి కూడా వాళ్ళు ఎంతో గర్వించేవాళ్ళు. అంతేకాకుండా దేవుడంటే భయం ఉండేది కాదు, భక్తి ఉండేది కాదు. వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఆ పట్టణస్తులు ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని యోనాని అక్కడికి పంపుతారు కదా. యోనా పత్రిక 1 అధ్యాయం 1-2 వచనాలు చదువుతాము. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ తెలియచెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలండి, దేవుడు యోనాకి చెప్పిన మాటలు కదండి ఇవి. వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు తలంచి యోనాని అక్కడికి పంపినట్లుగా ఇక్కడ మనకి గ్రంథంలో రాయబడింది. అయితే ఈ పుస్తకంలో, ఈ యోనా పుస్తకంలో దేవుడు 6 అద్భుతాలు చేశాడండి. అవేంటో మీకు ఇప్పుడు చెప్తాను. మొదటిగా యోనా 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవడానికి వచ్చెను. చాలండి, ఏంటండి మొదటి అద్భుతం? సముద్రం పైన గొప్ప తుఫాను పుట్టించాడు దేవుడు. ఎందుకంటే తను యోనా మాట వినకుండా ఓడెక్కేశాడు కదండి. అది స్టోరీ అంతా మనకు తెలిసిందే, అంటే నేను కొన్ని విషయాలే తీసుకున్నాను. అందుకని యోనాని మళ్ళీ తిరిగి దేవుని వైపు తిప్పడానికి సముద్రంలో తుఫాను పుట్టించినట్లుగా ఇక్కడ మనకు వాక్యం ద్వారా తెలుస్తుందండి. యోనా 1:17 వచనం చదవండి. 2వ అద్భుతం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. చాలండి. రెండోది ఏంటండి? పెద్ద చేపని, మత్స్యాన్ని దేవుడు యోనా గురించి ఏర్పాటు చేశాడు. అసలైతే మనం చూసుకున్నట్లయితే చేప కడుపులో, పెద్ద చేప కడుపులో మనం పట్టే అంత చేప అయితే అది తినేసిద్ది, నవ్వులేసిద్ది, చంపేసిద్ది కదండి. కానీ ఇక్కడ యోనాని కాపాడటానికి దేవుడు మత్స్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మత్స్యము కూడా దేవుని మాట విని దేవునికి లోబడింది. మనం మనుషులుగా ఉండి దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా అని మనం గ్రహించుకోవాలని నేను ఆశపడుచున్నానండి. యోనా 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాండి. 3వ అద్భుతం. అందులో యెహోవా
చాలండి. మళ్ళీ యోనా ఏం చేసిందండి, 3 దినాలు యోనా చేప కడుపులోనే ఉన్నాడు. తిరిగి మళ్ళీ ఆరిన నేల మీద కక్కివేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞకి చేప లోబడి యోనాని మళ్ళీ తిరిగి కక్కివేసినట్లుగా మూడో అద్భుతం మనం చూడొచ్చండి. 4వదిగా యోనా 4:6 వచనం చదవండి. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపుపైగా నీడ ఇచ్చినట్లు చేసింది. చాలండి. దేవుడు యోనాకి మరి సొర చెట్టును ఒకటి ఏర్పాటు చేసినట్లు ఇక్కడ మనం వాక్యంలో చూస్తామండి. తిరిగి మళ్ళీ 5వ అద్భుతం 4వ వచనం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మందు దేవుడు ఒక పుట్టుని ఏర్పరచగా అది ఆ చెట్టును పెంచినందున చెట్టు వాడిపోయింది. చాలండి. మళ్ళీ దేవుడు చెట్టుని ఏర్పాటు చేశాడు. అది మళ్ళీ ఎండిపోయేటట్టు కూడా దేవుడే మనకి ఇక్కడ చేసినట్టుగా చూస్తున్నామండి. యోనాపై వేడిగాలు వీచి యోనా 4వ అధ్యాయం 9-10 కూడా చదవండి ఒకసారి. అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా నీవు కష్టపడుకున్నాను పెంచుకున్నాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120 చాలండి. ఇక్కడ మనకి యోనా గురించి చెప్తున్నాడు కదండి. దేవుడు ఒక సొర చెట్టుని అతనికి ఏర్పాటు చేశాడు నేరుగా. కానీ అతను ఏం చేస్తున్నాడు, సనుగుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థం చేసుకుంటే మళ్ళీ దేవుడే కోపించి ఆ సొర చెట్టుని ఒక పురుగు ద్వారా ఎండిపోజేశాడు. అప్పుడు దేవుడు మళ్ళీ యోనాతో ఏమంటున్నారండి, ఒకసారి యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి అడుగులు ఎదిగిన జనము బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చింది. అవును కదండి. మన గురించి దేవుడు ఎంతగానో, మనం ఎంత పాపం చేసినా కానీ, ఎంత పాపంలో ఉన్నా కానీ దేవుడు మన గురించి ఎంతగానో ఆలోచించి దేవుడు మనల్ని ఒక మంచి మార్గంలో, తన మార్గంలో జీవించాలని ఆశపడుచున్నాడు. మనము ఆ విషయాన్ని గ్రహించుకొని ఈ యోనా పత్రిక ద్వారా మనము దేవునికి అనుగుణంగా జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడండి. ఈ గ్రంథము యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు గారిని యోనాతో పోల్చుకున్నట్టు మనం ఇక్కడ చూస్తామండి. అది మత్తయి సువార్త 12వ అధ్యాయం 39-41 వరకు చదవండి. 39 నుంచి 40. వ్యభిచారుల యొక్క చెడ్డ తరం వారు సూచన క్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచన క్రియయే గాని మరి ఏ సూచన క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రి బాబులు తిమింగలం పట్టులో ఎలా ఉండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రి బాబులు భూగర్భంలో ఉండెను. నినివే వారు యోనా ప్రవక్తని విని మారు మనసు పొందింది కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వరకు నిలవబడి వారి మీద నేర స్థాపన చేతురు. చాలండి. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు గారు కూడా 3 దినాలు సమాధి చేయబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం యోనా విషయం చూసుకున్నట్లయితే యోనాతో పోల్చుకున్నారని నేను చెప్పాను కదండి. అది ఈ 3 దినాలు యోనా చేప కడుపులో యోనా ఉండటము, దేవుడు భూగర్భంలో సమాధిలో 3 దినాలు ఉండి లేవటం, ఈ విధంగా యేసుక్రీస్తు మరణాన్ని, భూస్థాపనాన్ని, పునరుద్ధాన సాదృశ్యము ఈ విధంగా మనం యోనా ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నినివే పట్టణాన్ని కాపాడాడు కదండి దేవుడు. కాపాడిన తర్వాత 150 సంవత్సరాల వరకు ఆ పట్టణస్థులందరూ చాలా సంతోషంగా సమృద్ధిగా జీవించారు. తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోయారు. అది మనం ఎక్కడ చూడొచ్చు అంటే నహూము 1:1 ఒకసారి
నహూముకు వివరించిన గ్రంథము నినివే పట్టణాన్ని గురించి మళ్ళీ నహూముకి ద్వారా మళ్ళీ దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పాత జీవితానికి వెళ్ళిపోయారు. నోవాహు తర్వాత మళ్ళీ 150 సంవత్సరాల తర్వాత మంచిగా జీవించారు. 150 సంవత్సరాలు తిరిగి మళ్ళీ వాళ్ళ పాప జీవితానికి వెళ్ళిపోయారు. అది దేవునికి మళ్ళీ కోపం కలిగిందనమాట. నహూము గ్రంథం ద్వారా మళ్ళీ దేవుడు వాళ్ళతో నినివే పట్టణస్తులతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన ఆ పూర్వస్థానంలో నిర్మూలన చేయను, తన శత్రువుల అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. చాలండి. ఇది ఎట్లా అంటే నేను బుక్లో చదివానండి. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలు మహాభయంకరమైన జలప్రళయం వచ్చింది. అది ఎక్కడంటే టైగ్రస్ అనే మహానది పొంగి నినివే పట్టణానంతా ముంచివేసి మళ్ళీ నాశనం చేసేసింది అనమాట. దాంతో వాళ్ళు మళ్ళీ 612వ సంవత్సరంలో నినివే నాశనమైన తర్వాత ఆ పట్టణాన్ని మళ్ళీ ఎవరు నిర్మించలేదు. అంటే శిథిలాల కింద ఇప్పటి వరకు ఉండగానే తిరిగి ఆ పట్టణాన్ని పునర్నిర్మాణం జరగలేదని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుందని బుక్లో చదివాను. అయితే క్రీస్తు శకం 1842లో నినివే పట్టణానికి కొంతమంది వెళ్ళారు. అంటే తవ్వకాలు శాస్త్రులు, భూగర్భ శాస్త్రులు ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళి జలప్రళయం తర్వాత నినివే పట్టణానికి సంబంధించిన శిథిలాలు కొన్ని వాళ్ళకి కనపడ్డట్టు చెప్పారు. అవి బుక్లో నేను చదివాను, అవి చెప్తున్నాను. అలాగే 1842లో ఆ శకలాలు ఉన్నట్టు కనుగొన్నారు. అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే దేవుడు నినివే పట్టణం ఉంది, అక్కడికి యోనా వెళ్ళాడు, దేవుని సువార్త చేశాడు, వాళ్ళు మారారు. మళ్ళీ ఇదంతా స్టోరీ మనకి నిజంగా జరిగింది అని మనం నమ్మడానికి ఇది ప్రూఫ్ అండి. 1842లో శాస్త్రవేత్తలు వెళ్ళారు, భూగర్భ శాస్త్రంలో అక్కడ తవ్వకాల్లో నినివే పట్టణం ఉందని వాళ్ళు గ్రహించారన్నమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నినివే పట్టణం అనగా నినివే పట్టణం ఎలా ఉందంటే దేవుడు నినివే పట్టణం పాపంతో ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడు, దాన్ని ప్రేమ స్వరూపి కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి వాళ్ళని శిక్షించకుండా తప్పించాలని పశ్చాత్తాపడటానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎన్ని పాపాలు చేసినా తప్పులు చేసినా దేవుడు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటున్నాడు. కానీ మనం మారినట్టే మాత్రం మళ్ళీ తిరిగి అదే పాపంలోకి ఈ నినివే పట్టణస్తులాగా వెళ్ళిపోతున్నామేమో మనం పరిశీలించుకుని ఈ యోనా గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ పాప జీవితంలోనికి వెళ్ళిపోయినట్టు వెళ్ళకుండా దేవుని తెలుసుకున్న మనము దేవునితోనే ఉంటూ దేవునితోనే జీవిస్తూ మళ్ళీ తిరిగి మనం వెనక జీవితానికి వెళ్ళకుండా బాప్తిసం తీసుకున్న మనము ముందుకే దేవునితో సాగాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది. దినాన ఆసక్తితో దేవుని మాటలు చేయడానికి ముందుకు వచ్చిన జయ కృష్ణ గారికి ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ చెప్పబడిన మాటలను మనము నెమరు వేసుకుంటూ మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కనైనటువంటి జీవితంలో ఆయన మన జీవితాల్లో కలుగజేసిన ప్రతి ఒక్క ఆనంద సంతోషాలను నెమరు వేసుకుంటూ వాటి వల్లే మనం జీవించాలని ఇది వారు చెప్పిన మాటలను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ చివరి ప్రార్థన చేసుకొని మనము కూడికను ముగించుకుందాం. ప్రతిసారి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. మరి అనుదినము చెప్పబడుతున్న ప్రార్థన అంశాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకొక ఎగ్జామ్ ఉంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంకో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ నిమిత్తము అలాగే
నీట్ అలాగే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉన్న పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. సంతోష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. విజయలక్ష్మి గారు కూడా కళ్ళు మంటలు తగ్గాలని మరి వారు కూడా ప్రార్థన కోరి ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే ప్రసన్న తల్లి గారు మరి వారు కూడా లో ఫీవర్ అలాగే తలనొప్పితో బాధపడుతున్నారని తెలియజేస్తారు. వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. రుద్రమ్మ గారు, రాణి గారు, అలాగే రేష్మ మరి ఈ బిడ్డల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి చేసిన తర్వాత కూడికను మనం ముగించుకుందాం. రుద్రమ్మ గారికి రేపు ఆపరేషన్ జరగనే ఉన్నది. సో ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగినట్లు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాము. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరొక దినాన్ని, శిల్వ ధ్యానాల దినాన్ని మాకు దయచేసి నిన్ను స్థుతించడానికి, నీ వాక్కులు ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం నిమిత్తం లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. శిశు దయాన్ని మీరు వాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. దీని పట్టణాన్ని మాకు జ్ఞాపకం చేసిన తండ్రి నీకు వందనాలు. ఆ పట్టణం వల్లే మేము నాశనానికి గురి కాకుండా పశ్చాత్తాపడ్డట్టు నువ్వెంత కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఎన్నిసార్లు మేము నీ మాటకు విధేయులం కాక నాయన తిరుగుబాటు చేసినప్పటికీ మమ్మల్ని ప్రేమించే దేవుడు, కృతజ్ఞతల దేవుడు నాయన నీవు ఉన్నావు కనుక నీవు ఆ పట్టణాన్ని కాపాడి ఇంకా మేము దాని గురించి ధ్యానించి చదువుటకు నీవు చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ఇచ్చిన వాకు నిమిత్తం ఎట్లయినా మనం స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రతి స్త్రీ నాన్న, ప్రతి పురుషుడు ఈ వాక్యాన్ని వెతుగలని కోరుచున్న దేవుడు కనుక అందరితో మీరు మాట్లాడి అందరినీ ప్రేరేపించి మీ వాక్యాలైతే జనంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఇచ్చిన ధైర్యం ఎంతలే మందనాలు, స్తోత్రాలు. మీ ఆత్మతో నింపండి, కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రార్థనాంశాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. విజయలక్ష్మి గారిని వారి కంటి ఆపరేషన్ జరిగింది. ఇంకా బాధతో ఉన్నారన్నారు కనుక ప్రభావ వారికి సంపూర్ణ స్వస్థతను దయచేసి నిర్ణయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ తల్లి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. నాకున్న కీళ్ళ బాధ నుంచి విడిపించండి. అలాగే 7 నెలల బాబు కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఆయన బిడ్డకు పూర్తి స్వస్థతను దయచేయండి. గర్భిణీ స్త్రీ అయిన రేష్మాను రాణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. రుద్రమ్మను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా రేపు రుద్రమ్మకు ఆపరేషన్ ద్వారా మేము చేయాలనుకుంటున్నాను. నీ చిత్తమైతే మాకు బిడ్డను దయచేసి వారు సంపూర్ణ సంతోషం దయచేయమని నీ కృప చూపమని ఆపరేషన్ సక్సెస్గా జరిగి నిన్ను స్థితించేలాగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని నిలించండి, ఆశీర్వదించండి. నేను పరీక్షలు రాసిన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. మంచి రిజల్ట్స్ వచ్చేటట్టుగా మీ కృపను దయచేయండి. ఇంకా రాయిస్తున్న వారిని ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్న వారికి మంచి సిద్ధపాటుని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని దయచేయండి. ఎంసెట్ కోసం, నీట్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను కాచినప్పటిని నేను వారికి మంచి సిద్ధపాటుని దయచేయండి. ఇంకా ప్రార్థనాంశాలు ఏదైనా మర్చి ఉంటే నువ్వే జ్ఞాపకం చేసుకొని ప్రభా వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు కూర్చున్న మాలో ఎవరు దీవాంశల ద్వారా మేము ఇక్కడికి వచ్చినామో మా దీవాంశలు తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో స్వస్థత ఆపరేషన్ జరిగిన ప్రసన్న తల్లి ప్రేమతో ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆ లో ఫీవర్ని, తలనొప్పిని తగ్గించి నేను ఆయన కృప చూపమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఈ కూడిక ఇంతటితో ముగిసిందని తెలియజేస్తాను. రేపటి దినాన తిరిగి సాయంకాలం వేళ 7:30 గంటలకు 18వ దిన కూడికలో మనం అందరం పాల్గొందాం. దేవుడు
హృదయపూర్వక దీవించి ఆశీర్వదించుగాక.